చదువుకుందాం. ఈ సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. 24వ కీర్తన 24వ కీర్తన 7వ చరణాన్ని చదువుదాం. 24వ కీర్తన 7వ చరణం చదువుదాం. గుమ్మములారా మీ తలలో పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి. ఆమేన్. అన్న క్షమించండి అన్న. 34:7. అవునన్నా క్షమించండి. 34. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భయము అలాగే భక్తి కలిగిన వారి జీవితాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరమైనవి అని అంటే, దేవుని యొక్క కృప కనికరం అన్ని విధాలు ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటున్నారో వారి చుట్టూ దేవుని యొక్క కృప కనికరం, దేవుని యొక్క దూతల కాపుదల దేవుడే ఉంచాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంట. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ అంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ. మనం చూస్తాం, ఈ దినాల్లో అనేకులు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దూతను సెండ్ చేస్తున్నా లేక దూతలను పంపిస్తున్నా అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలకు దూతలను పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే భయము భక్తి కలిగి పరిచర్యలో ప్రార్థనలో వాక్యదానంలో పనిచేస్తున్న వారికి దేవుడే దూతలను కావలిగా పెట్టాడు. దేవుడే పెట్టాడు. కొంతమంది ఇలాగా ప్రార్థన చేస్తారు, నేను విన్నాను, నేను దూతలను పంపిస్తున్నాను అని అన్నాను. నేను నీ యొద్దకు దూతలను పంపిస్తున్నాను. చాలా మంది ప్రార్థన చేస్తారు అలాగా. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న దూతలను పంపిస్తే మరి ఆయనకి ఏం కావాలి? నిజంగా చాలా మంది జీవితాలు వాక్యం ఒకటి ఉంటే ప్రార్థన ఇంకోటి చేస్తూ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందంట, వారిని రక్షిస్తుందంట. దేవుని యొక్క దూత రక్షిస్తాడు. ఎంత గొప్ప మాట! ప్రభు సన్నిధిలో రక్షింపబడతాం, కాపాడబడతాం. పాదములు రాతికి తగలకుండా దేవుని యొక్క దూతలు వచ్చి చేతుల మీద పట్టుకుంటారంట. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కాపలగా ఉండి ఏం చేస్తాడు? దేవుని యొక్క దూత విడిపిస్తాడంట, కాపాడుతాడంట, చుట్టూ ఉంటాడంట. ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనకు కనబడనివి దేవుని యొక్క కనబడరు, కానీ దేవుడు కాపలగా నియమించాడు. మన కొరకే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. మన కొరకే ఉంచాడు. మనకు పరిచారకులుగా పెట్టాడు. అయితే ఇక్కడ భయము అలాగే భక్తి. చాలా మంది జీవితంలో భయము ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కొన్ని సందర్భాల్లో తాగిన వారు చర్చి విషయంలో చర్చ్ మెట్లు కూడా ఎక్కరు. కొంతమంది, అయ్యా రండి లోపలికంటే లేదు సార్ నేను తాగి ఉన్నానంట. ఆయనకు భక్తి ఉంది, భయం ఉంది, భక్తి లేదు.
రాడు, లోపల రాడు. అలాగే కొంతమంది ఉన్నారు, చాలా మంది తాగేసి వచ్చి లోపలికి వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. వాళ్ళకి భక్తి ఉంది, భయం లేదు. చాలా మంది జీవితంలో అలాగే ఉన్నారు. అయితే భయభక్తులు కలిగిన వారి చుట్టూ యెహోవా యొక్క దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట. ఆయన దూత వారిని రక్షిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యొక్క దూత మన చుట్టూ కావలి ఉండి మనం రక్షిస్తుంది. కనుక రక్షిస్తుంది అనంటే, రక్షిస్తాడు అనంటే కాపాడుతాడనే కదా. అంటే కాపాడటం అనంటే ఎందులో నుంచి కాపాడినా కాపాడినట్లే, రక్షించినట్లే. కనుక దేవుని యొక్క దూతలు మనకు పాదములకు రాయి తగలకుండా వారే మనల్ని కాపుదలగా దేవుడు ఉంచాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఈరోజు దేవుని యొక్క దూత, దేవుడే ఆ దూతను మనకు ఆయన భయభక్తులు కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మనకు దేవుడు కావలిగా దేవుడు ఉంచి మనం పడిపోయిన స్థితిగతులలో ఏమైనా రాతికి పాదం తగలకుండా దేవుడే కాచి కాపాడి ప్రభువు రాకడ కొరకై సిద్ధపరుస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ప్రతి బిడ్డల జీవితంలో ఫలభరితంగా దేవుడు మార్చును గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన వాడా, ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చి ఆస్వాదించి నిలబెట్టండి. రాతికి పాదం తగలకుండా కాచి కాపాడుతానన్నావు. నీ అందు భయభక్తులు గల వారి చుట్టూ అయా కంచె వేసి దేవాన్ని దూతల యొక్క కాపుదల ఇచ్చి నువ్వు ప్రతి ప్రమాదం నుండి తప్పిస్తానని, రక్షిస్తానని వాగ్దానం చేసావు. దాన్ని బట్టి స్తోత్రం. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. తండ్రి, ఎలాంటి సమస్యలలో, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇరుకులలో ఈరోజు ఈ సినాయి పర్వత ప్రార్థనలో ఎంతమంది అయితే జాయిన్ అయినారో వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించి, గొప్ప కార్యాలు జరిగించి, అద్భుతాలను దేవుడు జరిగించి ఆశీర్వదించి నడిపించినట్టు అయా గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకో. నీకే స్తుతి, ఘనత, ప్రభావం చెల్లిస్తూ వాక్యం స్థిరపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందన దూతల కాపుదలను ఆయన ఉంచి ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత కలుగును గాక. ప్రార్థన